బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ప్రజాహిత యాత్రలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బండి సంజయ్ కాన్వాయ్పై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కోడిగుడ్లతో దాడి చేశారు. ఈ ఘటన హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి వంగర గ్రామంలో చోటు చేసుకుంది. దీంతో అక్కడ పోలీసులు భారీగా మోహరించారు. బండి సంజయ్ చేపట్టిన ప్రజాహిత యాత్రలో భాగంగా బుధవారం వంగర్లో పర్యటించారు. అక్కడ దివంగత మాజీ ప్రధాని పివి నరసింహారావు ఇంటిని సందర్శించారు. అనంతరం బండి సంజయ్ అక్కడి నుంచి బయలుదేరే సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆయన కాన్వాపై కోడిగుడ్లు విసిరారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ దాడులకు పాల్పడింది కాంగ్రెస్ కార్యకర్తలేనని బండి సంజయ్ బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలతో కాంగ్రెస్ శ్రేణులు ఈ దాడులకు పాల్పడుతున్నారని మండిపడుతున్నారు. ఈ పరిణామాలపై బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు పోలీస్ సెక్యూరిటీ అవసరం లేదని, స్టైల్ కోసం వచ్చిన సెక్యూరిటీ తమకు ఎందుకని ప్రశ్నించారు. మా అవసరం లేదు, మీరు రిక్వెస్ట్ మాకు అవసరం లేదు. మీరు వెళ్ళిపోరు, మరి మీ సెక్యూరిటీ వెళ్ళిపోరు, మీ సెక్యూరిటీ వెళ్ళిపోరు. మీరు ఫస్ట్ కొట్టుకుంటూ పోతాం, దొరకకుండా కొట్టుకుంటాం. మేము ఓపిక పడుతున్నాం, మేము లా అండ్ ఆర్డర్ కాపాడుతున్నాం, మేము పోలీస్ సపోర్ట్ చేస్తున్నాం. మేము నిన్నటి చేసినా ఇక్కడ మేము ఇబ్బంది పడతలేము. కానీ మీరు వస్తున్నారు, పోతున్నారు, చూస్తున్నారు తప్ప మాకు బందోబస్తు చూపడుతున్నారు తప్ప ఆ సెక్యూరిటీ మాకు అవసరం లేదు. మీ సెక్యూరిటీ అవసరం లేదు. సేమ్ గతంలో గవర్నమెంట్ ఎట్లుందో ఇప్పుడు అట్లే అంత గవర్నమెంట్ కానీ సేమ్ గవర్నమెంట్, సేమ్ పోలీసు, కొంతమంది అధికారులు చేస్తున్నారు. ఒక కానిస్టేబుల్ ఎండా చచ్చిపోతున్నారు. వాళ్ళు కానిస్టేబుల్ అవసరం, మీరు వెళ్ళిపోండి. సెక్యూరిటీ అవసరం లేదు మాకు. ఈ స్టైల్ కోసం వచ్చే సెక్యూరిటీ మాకేందుకు సార్? లేడీస్ వాటర్ సార్, లేడీస్ మీద వాటర్ అన్న లోపల ఇద్దరే సార్ పట్టుకరండి సార్. మీరు మాట్లాడకూడదు మధ్యలో, అన్నం మాట్లాడుతున్నారు. మీరు అన్నారు వెళ్ళిపోరండి. సెక్యూరిటీ అవసరం లేదు. మేమే తుపాకులం, మేమే బుల్లెట్లం. వాళ్ళు కూడా ఎండలో అదవుతున్నారు. అవసరం లేదు. మేము వస్తే మధ్యలో ఆపేస్తాను. మీరు మధ్యలో ఆపితే చేంజ్ కూడా అవుతాయి. మీ ఇష్టం, మీరు డిసైడ్ చేసుకోండి. సెక్యూరిటీ మాకు అవసరం లేదు.